నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డిసెంబర్ 19న భూమికి అత్యంత దగ్గరగా రానున్న అంతు చిక్కని తోకచుక్క, భూమికి పొంచి ఉన్న ముక్కు. చీఫ్ సెక్రటరీలు ఫిజికల్ గా హాజరు కావాల్సిందే, వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో మెగా టెర్మినల్స్, రైల్వే శాఖ భారీ ప్లాన్. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు. రన్ ఫర్ యూనిటీ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు. శ్రీవారి మెట్టు మార్గాన చిరుత సంచారం, భయంతో కేకలు వేసిన భక్తులు. చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు, 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయమూర్తి. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్సీసీ విద్యార్థులు దేశభక్తిని చాటుకోవడం అభినందనీయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తారకరామ మైదానంలో ఎన్సీసీ విద్యార్థులు దేశభక్తిని చాటి చెప్పేలా ఇండియా మ్యాప్ నమూనాలో నిలబడి ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చేలా ఎన్సీసీ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. ఎన్సీసీలో చేరడం ద్వారా బాల్యం నుండే దేశభక్తిని చాటుకునేందుకు అవకాశాలు ఉంటాయని, ఎన్సీసీ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఎన్సీసీ సర్టిఫికేట్ పొందడం ద్వారా ఎంసెట్, నీట్, మెడికల్ గ్రూప్స్ పరీక్షల్లో ఎన్సీసీ కోటా ద్వారా అనేక అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయని అన్నారు. బాల్యం నుండే నాయకత్వ లక్షణాలు, దేశభక్తిని పెంపొందించేందుకు ఎన్సీసీ శిక్షణ దోహదపడతాయని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలను ఎన్సీసీలో చేర్పించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. నేషనల్ ఇంటిగ్రేషన్ డేలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్ మొత్తం ఇక్కడ ఈ యూనిటీ ఏదైతే ఉందో మన కంట్రీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డిపిక్ట్ చేస్తూ ఒక మన ఇండియా మ్యాప్ లాగా నిల్చొని అండ్ నేషనల్ ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు చాలా యాక్టివిటీస్లో, మీ అందరికీ తెలుసు, చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక వార్డ్ తీసుకొని శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తామని ముందుకొచ్చారు. సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా రియలీ అప్రిషియేటెడ్. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ aim of this complete celebration was to give the education to our cadets that we should be united wherever the place we are staying, and this unity day was the one of the greatest success we have just achieved. పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ భానుప్రకాష్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు కలిసి మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పూర్వం శ్రీ పురంధరదాసులు, శ్రీ వ్యాసరాజ యతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటి వారి అడుగు జాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. శ్రీ ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్లు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్త జనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు. అంతకుముందు భజన మండళ్ల సభ్యులు అలిపిరి పాదాల మండపం వద్ద సాంప్రదాయబద్ధంగా మెట్ల పూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమల గిరులను అధిరోహించారు. దేశం మొత్తం చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ
భక్తి శ్రద్ధలతో స్వామివారికి మెట్లు మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈరోజు చాలా సంతోషం. ఈ తుఫాను ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా స్వామివారి మెట్లోత్సవ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వారికి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి, అలాగే దాస సహత్యం చేస్తున్నట్టు ఈ మహోన్నత కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో వీరికి ఇంకా ఏమి కావాలన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి పూర్తి సౌకర్యాలు కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మేము మెట్లోత్సవాన్ని పెట్టుకున్నాము. వేలాది సంఖ్యలో పలు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు అందరూ కూడా వచ్చి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ చేరుకొని భక్తి ప్రపత్తులతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తన కృపా కటాక్షములు తెలపాలని చెప్తూ, అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రన్ ఫార్ యూనిటీ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతదేశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సమైక్యత ర్యాలీని తిరుపతి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సమైక్యత పరుగు కార్యక్రమం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి అన్నమయ్య సర్కిల్ మీదుగా దండి మార్చ్ కూడలి వరకు సాగింది. ఈ రన్ ఫార్ యూనిటీ కార్యక్రమంలో పోలీస్ బృందంతో పాటు ఆర్టీఓ అధికారులు, డిఫెన్స్ అకాడమీ కాలేజీల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని, అంటే 150వ జన్మదినం రోజు జయంతిని పురస్కరించుకొని ఈ యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఏ దేశమైనా ఏ కుటుంబమైనా మన కుటుంబం కలిసి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. అలాగే ఈ దేశం కలిసి ఉంటేనే దేశం యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనే నినాదంతో ఆ కాలంలోనే 525 సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఆయన జయంతిని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యతను కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దానికి సందర్భంలోనే ఈ యూనిటీ ఫర్ రన్ అనే దాన్ని మనము కండక్ట్ చేస్తున్నాం. జన్మదిన సందర్భంగా మనము ఈ ఐక్యతా దివాస్ యూనిటీ గురించి ఒక ర్యాలీ కండక్ట్ చేయడమైంది. ఈ ర్యాలీలో రేణిగుంట మండలానికి సంబంధించిన స్కూల్ యాజమాన్యాలు, రెవెన్యూ, పోలీస్ అండ్ పంచాయత్ మరియు ప్రజలు, మీడియా మిత్రుల యొక్క సహకారంతో ఒక మంచి కార్యక్రమం చేయడం ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము భావితరాలని దేశ సమగ్రత, ఐక్యత పట్ల పునరంకితులు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుత సంచారం మరోమారు అటు భక్తులను ఇటు అధికారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. తిరుమల తిరుపతి నడక మార్గాలలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలో చిరుత సంచారం స్థానికులను, యాత్రికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇటీవల కాలంలో ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, అలిపిరి టోల్ ప్లాజా సమీపంలో చిరుత సంచారం మరవకముందే తాజాగా ఈరోజు ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలోని 200 మెట్టు వద్ద చిరుత కనపడడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. భక్తులు భయంతో పెద్దగా కేకలు వేయడంతో చిరుత తిరిగి అడవిలోనికి వెళ్లిపోవడంతో అధికారులు చిరుత జాడను గుర్తించేందుకు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. పలు చోట్ల కనపడిన చిరుతపులి తాజాగా ఈరోజు ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో కనపడిన చిరుతపులి ఒకటేనా కాదా అని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుత సంచారం నడక మార్గంలో కలకరం రేపడంతో విజిలెన్స్ అధికారులు భక్తులను గుంపులుగా వెళ్లమని పలు సూచనలను చేస్తున్నారు. తిరుపతి ఆటో నగర్లో గుజరీ వ్యాపారస్తుల సంఘం ఫెడరేషన్ ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ పతాక ఆవిష్కరణతో ఘనంగా జరుపుకున్నారు. ఏదైనా పోరాటాల్లో నిలబడిందంటే కేవలం ఏఐటీయూసీ కార్మిక వర్గం వాళ్ళు మాత్రమే పోరాటం చేసి, స్వతంత్ర పోరాటంలో కూడా వేలాది మంది ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి చరిత్రది, కార్మిక చట్టాల కోసం పోరాటం చేసినటువంటి చరిత్రది. కాబట్టి ఈ 106వ సంవత్సరం మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి అంశాలకు వ్యతిరేకంగా ఈ 106వ సంవత్సరం పాటు పోరాటాల కాలంగా రూపకల్పన చేయాలని చెప్పేసి ఆ సందర్భంలోని ఈవేళ భారతదేశ వ్యాప్తంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈరోజు 4 లేబర్ కోడ్ల యొక్క ప్రధాన ఉద్దేశం కార్మిక వర్గాన్ని రూపుమాపడానికి నిర్మించినటువంటి లేబర్ కోడ్లని రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని ఇవాళ ప్రతిన పూనుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే మహిళా రంగాన్ని కూడా ఇవాళ నీరుగారుస్తూ ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి
అన్ని పనులు మహిళల దగ్గర చేస్తున్నారు. ఈ 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలి. అదేవిధంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు ఏఐటీసీ ఎర్రజెండా నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ కార్మిక వర్గానికి అందరికీ ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21వ శతాబ్దపు పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మిక సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లపై తిరుపతి బైరాగి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ప్రత్యేక సెమినార్ను నిర్వహించారు. దేశంలో పెద్ద ఎత్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు కొత్త చట్టాలు కావాలని పోరాటం చేస్తుంటే ఉన్న చట్టాలను తీసేస్తూ వీళ్లకు ఏ విధమైనటువంటి చట్టాలు లేకుండా చేయడం చేస్తూ ఉంది. దాంతోపాటు సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కూడా చట్టాలు లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే ఈ దేశంలో ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పించుకొని కేవలం కార్మిక వర్గ సంక్షేమాన్ని మరిచి కార్మిక వర్గాన్ని మేనేజ్మెంట్లు కట్టుబానిసలుగా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువలన ఉన్న చట్టాలను కాపాడుకొని కొత్తగా కార్మిక వర్గానికి అసంఘటిత రంగ కార్మికులకు చట్టం తీసుకురావడానికి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువలనే ఈరోజు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ 106వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఈ దేశంలో ఉన్న చట్టాలను కాపాడుకోవాలి, కొత్త చట్టాలు తీసుకురావడానికి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. మహిళా సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాధ్యత మహిళలకు అండగా ఉండాలని జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం చిత్తూరు ఐసీడీఎస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని 12 ప్రాజెక్టులకు సంబంధించి సిడిపిఓలతో పీడీ వెంకటేశ్వరమ్మ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ సెంటర్ల ప్రాజెక్టుల పరిధిలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై అంగన్వాడీ టీచర్లు దృష్టి సారించాలన్నారు. బాధిత మహిళలకు అండగా నిలవాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు, వాటిపై దృష్టి కేంద్రీకరించి కావలసిన వాటిని ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాలయానికి పంపాలన్నారు. పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం, రోజువారీ మెమో స్టాకు, వీటికి సంబంధించి సమీక్షలు పీడీ వెంకటేశ్వరమ్మ చేపట్టారు. అంగన్వాడీ సెంటర్ వైజ్ కూడా మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా, రిపేర్స్ ఏమైనా అవసరమా లేదా కొత్త బిల్డింగ్లు ఏమైనా అవసరమా, ఇలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే బెనిఫిషరీస్, టోటల్ బెనిఫిషరీస్, అబా ఐడీస్ ఒకటి వెరిఫై చేసి చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన స్టేటస్ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్స్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఫుడ్ స్టాక్స్ సప్లైస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి, దాంట్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రివ్యూలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు నగరంలో భవన నిర్మాణాలు చేయడం వలన శక్తి వినియోగం తగ్గించుకోవచ్చని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. బిల్డింగ్స్ కట్టేటప్పుడు సెట్ బ్యాక్స్ ఎలా వదులుకోవాలి, రహదారులు ఎలా నిర్మించుకోవాలి, గ్రీనరీని ఎలా పెంచుకోవాలి, ఎలా చెట్లను కాపాడుకోవాలి, పెంచుకోవాలి. అదేవిధంగా అన్నిటికంటే మించింది సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎనర్జీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ తిరుపతి పట్టణానికి చాలా అవసరం. ఇది ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరంలో వేలాది మంది భక్తులు వస్తుంటున్నారు. కాలుష్యం లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రత చేసుకొని నగరాన్ని పరిశుభ్రతకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉంది. ఇది మున్సిపాలిటీ, ఒక పక్క మున్సిపల్ అధికారులు, ఒక పక్క ప్రజలు, ఒక పక్క ఈ నగరానికి వచ్చే భక్తులు, వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఎక్కడ కూడా తిరుపతి నగరాన్ని అపరిశుభ్రత లేకుండా కాపాడుకొని గ్రీన్ ఎనర్జీని కాపాడుకోవాలనేసి తెలియజేస్తుంది. ఎఫిషియన్సీ రెగ్యులేషన్స్, తర్వాత రూఫ్ టాప్ సోలార్. మనం ఎనీవే ఈ బిల్డింగ్ ప్లాన్స్లో రూఫ్ టాప్ పెట్టుకోవాలని చెప్తున్నాం, బట్ వీ డోంట్ ఎగ్జిక్యూట్ ఇట్. మనము ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఇగ్నోర్ చేస్తాం. యూ ఆల్ ఆల్సో నో, చాలామంది ఓసీకే రారు, ఎందుకంటే బీపీఎస్లో చేసుకుంటామంటారు. ఓసీకి వచ్చినా మనం ఇవి ఇగ్నోర్ చేస్తాం. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో పై అధికారుల సూచనల మేరకు గ్రామ సర్పంచ్ ప్రదీప్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గ్రామ సెక్రటరీ లక్ష్మీదేవి తెలిపారు. తిరుపతి రూరల్ చిగురువాడ గ్రామంలో గడిచిన వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విషజ్వరాలు రాకుండా గ్రామంలోని శానిటేషన్ పనులు, అలాగే జేసీబీలతో రోడ్లకు ఇరువైపులా పూర్తిగా శుభ్రం చేయించారు. అలాగే స్వర్ణముఖి నదిలో
వరద నీరు ప్రవాహం పెరగడంతో సూచిక బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజలు అటువైపు వెళ్లకూడదు అని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన శానిటేషన్ ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉందో మాస్ ఏరియాస్లో, అలాగే రోడ్ సైడ్ స్వీపింగ్ కావచ్చు, అవన్నిటిని కూడా స్పెషల్ శానిటేషన్ చేయించమని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన పై అధికారుల సూచనల మేరకు కూడా మేము శానిటేషన్ అనేది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ 5 days కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టుమారో కూడా మేము శానిటేషన్ అనేది కంటిన్యూస్గా చేయిస్తాము. బ్యాక్లాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా బ్లీచింగ్, స్ప్రేయింగ్, మలాథియాను ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది కంటిన్యూస్ గా. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5గురిని దోషులుగా నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు ఈరోజు అక్టోబర్ 31న మరణశిక్షను ఖరారు చేసింది. నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఎం వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్, వెంకటేష్లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2015 నవంబర్ 17న మేయర్ ఛాంబర్లోనే దంపతుల హత్యకు గురైన విషయం తెలిసిందే. 10 ఏళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసుపై చిత్తూరు 6వ ఏడీజీ కోర్టు ఇవాళ శుక్రవారం విచారణ చేపట్టింది. కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ 2015 నవంబర్ 17న నగరపాలక కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. ఈ సంఘటనపై చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు 22 మందిపై పలు సెక్షన్ల కింద పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుపై 2022 నుంచి సాక్షుల విచారణ జరుగుతూ వచ్చింది. A1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2 వెంకటాచలపతి, A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వెంకటేష్లపై నేరం రుజువైంది. మిగిలిన 16 మందిపై కేసు కొట్టివేశారు. అయితే ఈ మేరకు విచారణ చేపట్టిన ఏడీజీ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో చింటూ, కటారి వర్గాలకు చెందిన వారు కోర్టు వద్దకు చేరుకున్నారు. దాంతో అక్కడ కొంత ఉత్కంఠ నెలకొంది. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కోర్టు తీర్పు అనంతరం నిందితులను కడప జైలుకు తరలించారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. భగవంతుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష ఇచ్చారు. వారి ఆత్మకి బాగుంటుంది. కానీ ఎన్ని జరిగినా మా బాధ, మేము కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేదు బాధ. కాబట్టి దీనికి విజయానికి అంటే కోర్టు ద్వారా ఈ తీర్పుని నేను చాలా ఎమోషనల్గా తీసుకొచ్చాను. దర్యాప్తు అనంతరము పోలీసు వారు 130 మంది సాక్షులను తెలియపరిచినారు. వారిలో 57 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. తర్వాత ఆ ఛార్జ్షీట్లో మొత్తం 23 మంది పైన ఛార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది. అందులో 5 మంది పైన నేరం రుజువైంది. వారిలో ఒకరు చనిపోయినారు ముద్దాయిలు, ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయింది. మొత్తం 23 మంది. అందులో ఒకరు చనిపోయినారు, ఒక ముద్దాయి చనిపోయినారు, ఒకరి పైన డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు ఈ 5 మంది పైన నేరం రుజువైంది. జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో తాగడానికి మంచినీళ్లు లేక విద్యార్థులు హిందూ శ్మశాన వాటికలో నీళ్లు తాగుతున్న ఘటన రేణిగుంటలో చోటు చేసుకుంది. రేణిగుంట పట్టణంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంచినీళ్లు లేక పలు రకాల ఇబ్బందులు పడుతూ మధ్యాహ్న వేళ పాఠశాలలో భోజనం చేసిన విద్యార్థులు ప్లేట్లు కడుక్కోవడానికి, నీరు తాగడానికి నీళ్లు లేకపోవడంతో పక్కనే ఉన్న హిందూ శ్మశాన వాటికలో కుళాయి ద్వారా వచ్చే నీటిలో గిన్నెలు కడుక్కొని మంచినీళ్లు తాగుతున్నారు. నీరు తాగడం కోసం విద్యార్థులు తోపులాటలను చూసిన స్థానికులు మాట్లాడుతూ విద్యార్థులకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సంఘటనపై మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక్కడ బాయ్స్ స్కూల్లో చూస్తే పిల్లలకి ఆర్ఫో వాటర్ ప్లాంట్ రిపేర్ వచ్చిండది. అక్కడ పిల్లలు నీళ్లు తాగేదానికి కూడా మధ్యాహ్నం లంచ్ చేస్తే కూడా నీళ్లు తాగేదానికి కూడా కుళాయి నీళ్లే తాగుతాండారు. నేను చాలా సార్లు కూడా ఏరియాలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తూ వస్తా అంటే చూసినాను. అక్కడ శ్మశానంలో నీళ్లు తాగుతాండారు పిల్లలు. బాయ్స్ స్కూల్లో చదివే పిల్లలు ఎక్కడైనా కూడా మేము చెప్పినా కూడా గ్రామాల్లో కూడా బాయ్స్ స్కూల్లో చేర్పించండి అనేసి కూడా ఒక మాట కూడా మేము కూడా అందరికి చెప్తాండాము. మహిళా సంఘం తరఫున ఎంఈఓ మేడం గారు కూడా శ్రద్ధ తీసుకోవాలా, అదే విధంగా హెచ్ఎం మేడం కూడా శ్రద్ధ తీసుకోవాలా. అక్కడ స్టాఫ్ అంతా కూడా పిల్లల పైన శ్రద్ధ తీసుకొని అక్కడ వాళ్ళకి నీళ్లు, క్యాన్ నీళ్లు సప్లై చేయాలి. లేదంటే మహిళా సంఘం తరఫున
ఎస్ఎఫ్ఐ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేసి తెలియజేస్తున్నాం. హిందూ శ్మశానం దగ్గరికి వెళ్ళి ప్లేట్లు కడుక్కుంటూ అక్కడే ఆ నీళ్ళే తాగడం అనేది జరుగుతోంది. ఈ మధ్య మనకు డయేరియా వచ్చి గుత్తువారిపల్లి అనేక గ్రామాల్లో అంతా కుదిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చదివే పిల్లలు కూడా పంచాయతీ నీళ్ళు కుళాయి ట్యాప్ నీళ్ళు తాగేసి జలుబు అయిపోయి అనేక రోగాలు బారిన పడిన పరిస్థితి చూస్తున్నాము. ఆరో ప్లాంట్ని గతంలో ఉండిన దాన్ని రిపేర్ చేసి వెంటనే దాన్ని నీళ్లు అందించే విధంగా చేయాలి. ఏపీలో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వే శాఖ భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంది. అమరావతి, గన్నవరం వంటి ఏరియాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. అమరావతి మీదుగా ఫ్యూచర్లో పెద్ద ఎత్తున రైళ్లు రాకపోకలు ప్రయాణించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమరావతి, గన్నవరం ప్రాంతాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు భారీ ఎత్తున రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైళ్లు ప్రయాణించే అవకాశం లేకపోలేదు. దీంతో ప్లాట్ఫామ్లతో టెర్మినల్ నిర్మాణానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గించేలా గన్నవరం టెర్మినల్ అభివృద్ధి చేయబోతున్నారు. దీంతో పాటు విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా మరిన్ని ఎక్కువ రైళ్లు రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు కూడా చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రాజధాని మీదుగా ఎర్రుపాళ్యం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్లు కొత్త రైల్వే కూడా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ను మెగా కోచింగ్ టెర్మినల్గా నిర్మించబోతున్నారు. ఇందులో 8 రైల్వే లైన్లు అలాగే 8 ప్లాట్ఫామ్లు నిర్మించనున్నట్లు సమాచారం. ఈ స్టేషన్ గుండా 120 రైళ్లు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. టెర్మినల్ కోసం 300 ఎకరాలు అవసరమవుతాయని రైల్వే శాఖ అంచనా వేసింది. దీంతో రైల్వే శాఖ ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి వెల్లడించింది. అదేవిధంగా గన్నవరం రైల్వే స్టేషన్ను మెగా కోచింగ్ టెర్మినల్గా అభివృద్ధి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీని నిర్మాణం కోసం 143 ఎకరాలు కావాల్సి ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఏసీబీ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా 27/10/2025 నుండి 2/11/2025 వరకు దేశ సమైక్యతకు పాటుపడిన ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని అవినీతిపైన అవగాహన కల్పించుటకు విజయవాడ ఏసీబీ డీజీ సూచనల మేరకు తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ బిహెచ్ విమలకుమారి ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులతో జిల్లా పెరేడ్ గ్రౌండ్ నుండి విజిలెన్స్ ఆఫీసు, అన్నమయ్య సర్కిల్, టీవీఎస్ షోరూం మీదుగా లక్ష్మీపురం సర్కిల్ వరకు సుమారు 2 కిలోమీటర్లు తిరుపతి ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,24,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,277 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,53,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 159 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 19న భూమికి అత్యంత దగ్గరగా రానున్న అంతు చిక్కని తోకచుక్క, భూమికి పొంచి ఉన్న ముక్కు. చీఫ్ సెక్రటరీలు ఫిజికల్ గా హాజరు కావాల్సిందే, వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో మెగా టెర్మినల్స్, రైల్వే శాఖ భారీ ప్లాన్. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు. రన్ ఫర్ యూనిటీ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు. శ్రీవారి మెట్టు మార్గాన చిరుత సంచారం, భయంతో కేకలు వేసిన భక్తులు. చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు, 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.